హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ నేను మీకు ఎంటమాలజీలో అగ్రిసెట్కి ఇంపార్టెంట్ అయిన బిట్స్ ఎంటమాలజీ నుంచి ఏవైతే వస్తాయో అవి ఇవాళ డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నేను కొన్ని మీకు డిస్కస్ చేశాను. సో అవి కాకుండా ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఎంటమాలజీ సబ్జెక్ట్ నుంచి సో ఈరోజు ఈ వీడియోలో అవి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి బొద్దింకలో మనకి శ్వాస రంధ్రాల సంఖ్య ఎంత? బొద్దింకలో ఉండే శ్వాస రంధ్రాల సంఖ్య, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది కదా, సో దానికి ఎన్ని జతల శ్వాస రంధ్రాలు ఉంటాయి అని అంటే 10 జతలు. 10 జతలు. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిల్వర్ ఫిష్ అనేది ఏ క్రమానికి చెందింది? సిల్వర్ ఫిష్ అనేది ఏ క్రమానికి చెందింది అంటే థైసన్యూరా. సో ఇది వచ్చేసి మనకి ఎటెరిగోటా క్లాస్ ఇన్సెక్టా. ఓకేనా అండి. సో క్లాస్ ఇన్సెక్టా, దీని నుంచి ఎటెరిగోటాన్స్ ఇవి. ఓకే. సో డివిజన్స్, ఆ తర్వాత అది దాంట్లో 4 ఆర్డర్స్ ఉంటాయి. దాంట్లో ఇది థైసన్యూరా సిల్వర్ ఫిష్. సో మనకి ఆర్థోప్టెరా. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జోటెరిగోటాన్స్. ఓకే. సో ఎగ్జోటెరిగోటాన్స్కి రిలేటెడ్, టెరిగోటాస్లో ఎగ్జోటెరిగోటాన్స్ ఆర్థోప్టెరా. సో దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి మిడతలు, కీచురాళ్ళు. సో దీంట్లో మనకి స్పర్శ శృంగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టైప్ ఏంటి అని అంటే ఫిలీఫామ్ టైప్. ఫిలీఫామ్ టైప్ స్పర్శ శృంగాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆర్థోప్టెరన్స్లో. అంటే మిడతలు, కీచురాలలో ఫిలీఫామ్ టైప్ యాంటానియన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏవైతే ఈ ఆర్థోప్టెరన్స్ ఉన్నాయో వీటిల్లో ముందు జత రెక్కలు, మనకి 2 జతల రెక్కలు ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ముందు జత రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ఉంటాయి. వాటిని మనం టెగ్మినా అని అంటారు. సో ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముందు జత రెక్కల్ని ఆర్థోప్టెరన్స్లో అయితే ఏమంటారు అని అంటే టెగ్మినా అని అంటారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏవైతే మిడతలు ఉన్నాయో ఈ ఆర్థోప్టెరన్ క్రమానికి చెందినటువంటి మిడతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంపింగ్ చేస్తూ ఉంటాయి. ఓకే. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి కాబట్టి వాటిల్లో జంపింగ్ పర్పస్లో యూజ్ అయ్యే కాళ్ళు ఏంటి అంటే 3వ జత కాళ్ళు. సో మనకి ఉన్న 1, 2, 3 పేర్స్ ఆఫ్ లెగ్స్లో 3rd పేర్ ఆఫ్ లెగ్స్ అనేవి జంపింగ్ పర్పస్, మిడతలు ఏవైతే ఉన్నాయో వాటికి జంపింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి థైసెనోప్టెరా. సో మనకి టోటల్గా ఫ్రెండ్స్ మొత్తం క్లాస్ ఇన్సెక్టాలో 29 ఆర్డర్స్ ఉన్నాయి. 29 ఆర్డర్స్. ఓకే. అకార్డింగ్ టు ఇమ్స్ క్లాసిఫికేషన్. ఓకే. 29 ఆర్డర్స్ ఉన్నాయి. సో మనకి క్లాస్ ఇన్సెక్టా అనేది టెరిగోటాగా డివైడ్ అయింది. ఎటెరిగోటాలో మనకి 4 ఆర్డర్స్ ఉన్నాయి. 4 ఆర్డర్స్. అండ్ టెరిగోటాలో మనకి 25 ఆర్డర్స్. ఓకే. సో టెరిగోటాలో మనకి 25 ఆర్డర్స్ ఉన్నాయి. ఈ టెరిగోటాలో మళ్ళీ మనకి ఎగ్జోగా అండ్ ఎండోగా డివైడ్ అయింది. ఓకే. సో ఎగ్జోలో మనకి 16 ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఎండోలో మనకి 9 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ థైసెనోప్టెరా అనేది మనకి దేంట్లో వస్తుంది అని అంటే ఎగ్జోటెరిగోటాన్స్లో వస్తుంది. ఓకేనా. ఎగ్జోటెరిగోటాన్స్లో థైసెనోప్టెరా అని వస్తుంది. సో థైసెనోప్టెరాలో మనకి హెడ్ లవ్స్ కాదు, త్రిప్స్ వస్తాయి. ఓకేనా. సైఫనిక్యులేటర్లో మనకి హెడ్ లవ్స్ వస్తుంది అండ్ త్రిప్స్ అనేది
థైసనోప్టెరా కిందకి వస్తాయి. ఓకేనా. సో ఈ త్రిప్స్లో మనకి ఏంటి అని అంటే మెయిన్గా ముఖ భాగాల రకం ఏంటి అని అంటే గోకి పీల్చే రకం. ముఖ భాగాలు గోకి పీల్చే రకం, గోకి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. ఓకేనా. సో ముఖ భాగాలు వచ్చేసి మనకి గోకి పీల్చే రకం ఉంటాయండి. ఓకే. సో దీంట్లో ఏంటి అని అంటే మనకి రైట్ మ్యాండిబుల్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. రైట్ మ్యాండిబుల్ కుడి వైపు హనువు ఉండదు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్. ఓకే. థైసనోప్టెరా క్రమంలో పేను ఏవైతే ఉన్నాయో వాటిలో కుడివైపు హనువు అనేది ఉండదు, యాబ్సెంట్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ త్రిప్స్ ఉంటాయండి. ఓకేనా. మిరప పంటలో వచ్చేదాన్ని స్కిట్టో త్రిప్స్ డార్సాలిస్ అంటారు. పొగాకు పంట నాశించేటువంటి పేనుని త్రిప్స్ టబాసి అని అంటారు. ఓకేనా. ఒక్కొక్క క్రాప్లో వచ్చేదాన్ని ఒక్కొక్క సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఒక్కొక్క స్పీషీస్కి రిలేటెడ్ ఉన్నవి అటాక్ చేస్తూ ఉంటాయి. సో మనకి నెక్స్ట్ ఏదైతే ఆర్థోప్టెరా ఉంది కదా, ఇందులో మనకి ఏంటి అని అంటే కొరికి నమిలే ముఖ భాగాలు ఉంటాయి, బైటింగ్ అండ్ చూయింగ్ టైప్. అండ్ నెక్స్ట్ హెమిప్టెరన్స్లో అయితే గుచ్చి పీల్చే రకం ఉంటుంది. హెమిప్టెరన్స్లో అన్నీ కూడా మనకి బగ్స్ వస్తాయి. హెమిప్టెరన్స్లో బగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ బగ్స్ అన్నిటికి కూడా గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు. ఓకే. అండ్ మనకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే హెటిరాప్టెరన్స్లో మనకి హెమిప్టెరా అనేది మళ్ళీ డివైడ్ అయింది. ఓకే. హోమోప్టెరా, హెటిరాప్టెరా అని. సో హెటిరాప్టెరన్స్ కిందకి ఏమొస్తాయంటే బగ్సే వస్తాయి. సో ఈ హెటిరాప్టెరన్స్లో మనకి మీసోనోటం ఏదైతే ఉందో ప్రోనోటం, మీసోనోటం, మెటానోటం, ఓకే, ఏవైతే ఉన్నాయో సో ఈ మీసోనోటం అనేది మనకి 5 ముడతలు కలిగి ఉంటుంది. 5 ముడతలు. అది దేంట్లో అంటే బగ్స్లో, హెటిరాప్టెరన్ బగ్స్లో మీసోనోటం అనేది 5 ముడతలు కలిగి ఉంటుంది. అది ఎక్కడ గమనించవచ్చు. మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మీసోనోటం అనేది 5 ముడతలు కలిగి ఉండుట మనం ఏ క్రమం కలిగిన కీటకాలలో కనిపిస్తుంది అని అంటే బగ్స్, హెటిరాప్టెరన్స్. క్రమము అంటే హెటిరాప్టెరన్స్, పురుగు అంటే బగ్స్. నెక్స్ట్ వచ్చేసి హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్. హెమీ ఎలిట్రా టైప్. సో ఇవి మనకి ఆర్థోప్టెరన్స్లో టెగ్మినా అంటారు, ముందు జత రెక్కల్ని. సో హెమీ ఎలిట్రా టైప్ వింగ్స్ ఎందులో ఉంటాయి అని అంటే హెటిరాప్టెరన్స్లో మనకి హెమీ ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి వింగ్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దుర్గంధ గ్రంథులు అనేవి ఏ క్రమంలో ఉంటాయి? దుర్గంధ గ్రంథులు హెటిరాప్టెరన్స్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా హెటిరాప్టెరానే. సో మనకి బగ్స్ నుంచి బ్యాడ్ ఓడర్స్ రిలీజ్ చేస్తుంటాయి. లైక్ కంకి నల్లి కానీ ఇంకా వేరే బగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో నుంచి మనకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్. సో అట్లాంటివన్నీ కూడా మనకి హెటిరాప్టెరాకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో వాటిల్లోనే మనం ఎక్కువగా ఈ బ్యాడ్ ఓడర్ ఇచ్చే గ్లాండ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు, దుర్గంధ గ్రంథుల్ని. ఓకేనా. అండ్ మనకి హోమోప్టెరాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఏంటి అని అంటే మైనపు గ్రంథులు ఉంటాయి. మైనపు గ్రంథులు కలిగినటువంటి ఆర్డర్ ఏంటి అని అంటే హోమోప్టెరా. ఓకేనా. ఇది హోమోప్టెరా అనేది సబ్ ఆర్డర్, హెమిప్టెరా అనేది ఆర్డర్. ఓకేనా. హెటిరాప్టెరా కూడా సబ్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సీతాకోక చిలుకలు ఉన్నాయి కదా, దాంట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ సీతాకోక చిలుకలు. సో ఇవి మనకి దేంట్లో వస్తాయి అని అంటే లెపిడాప్టెరాలో వస్తాయి. లెపిడాప్టెరా. సో లెపిడాప్టెరా అనేది మనకి ఎండోటెరిగోటా. సో ఈ సీతాకోక చిలుకలు అనేవి ముఖ భాగాలు ఎలాంటివి ఉంటాయి అంటే చూషక రకపు ముఖ భాగాలు, సైఫనింగ్ టైప్ చూషక రక ముఖ భాగాలు ఉంటాయి. ఓకేనా. సో అది ఇంపార్టెంట్. మనకి చాలా వరకు హెమిప్టెరన్స్లో ఎలాంటి ముఖ భాగాలు అంటే గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. ఆర్థోప్టెరన్లో కొరికి నమిలే ముఖ భాగాలు ఉంటాయి. సీతాకోక చిలుక అనేది లెపిడాప్టెరాలో మనకి చూషక రకం ముఖ భాగాలు ఉంటాయి. ఓకేనా. సో దీంట్లో మనకి ఇంకొక బిట్, మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే మగ సీతాకోక చిలుకలు ఏవైతే ఉన్నాయో, మగ సీతాకోక చిలుకలు వాటి యొక్క ముందు రెక్కలు అంటే 4 వింగ్స్, ముందు రెక్కల పైన మనకి చాలా పొలుసులు ఉంటాయి.
స్కేల్స్ అంటారు వాటిని, స్కేల్స్. అవి గుంపులుగా ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే ఆండ్రోకోనియా అని అంటారు. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ బిట్. పురుగుల్లో మగ సీతాకోకచిలుకల్లో మొదటి జత రెక్కల పైన మనకి చాలా పొలుసులు గుంపులుగా ఉంటాయి. దాన్ని ఏమంటారు అని అంటే ఆండ్రోకోనియా అని అంటారు. ఓకేనా, సో ఆండ్రోకోనియా అనేది చాలా ఇంపార్టెంట్ మగ సీతాకోకచిలుకల్లో అండి. ఇది ఆడ సీతాకోకచిలుకల్లో కాదు, మగ సీతాకోకచిలుకల్లో 4 వింగ్ పైన పొలుసులు గుంపులుగా ఉంటుంది, దాన్ని ఆండ్రోకోనియా అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కోలియాప్టెరన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి కీటకాల్లో ఉండే రెక్కలని ఏమంటారు అని అంటే ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి అంటారు. మనకి ఎలిట్రా టైప్ ఆఫ్ వింగ్స్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆర్డర్ అని అడగొచ్చు. అంటే మనకి ఏ ఆర్డర్లో ఎలిట్రా టైప్, ఏ క్రమానికి చెందిన పురుగుల్లో ఎలిట్రా టైప్ రెక్కలు ఉంటాయని అంటే కోలియాప్టెరన్. లేకపోతే కోలియాప్టెరన్ క్రమానికి చెందిన కీటకాల్లో ఉండే రెక్కలను ఏమంటారు అంటే ఎలిట్రా. నెక్స్ట్ వచ్చేసి మనకి సాంఘిక వ్యవస్థ ఏ క్రమంలో అబ్జర్వ్ చేయొచ్చు అని అడుగుతుంటారు. సాంఘిక వ్యవస్థ ఏ క్రమానికి చెందిన కీటకాల్లో అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే హైమినాప్టెరా. సో మనకి హైమినాప్టెరాలో ఏమొస్తాయి ఫ్రెండ్స్, నార్మల్గా వాస్పులు కానీ, ఓకే, వాస్పులు వస్తాయి ఎక్కువగా. ఇంకా మనం చూసినట్లయితే హైమినాప్టెరాలో ఎక్కువగా వాస్పులే వస్తూ ఉంటాయి. ఓకే, సో వాటిలో మనకి సోషల్ సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. హనీబీస్ ఆల్సో, తేనెటీగలు, వీటిలో మనం సోషల్ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తాం. అంటే దీంట్లో మనకి ఎట్లయితే ఉంటారో రాష్ట్రపతి, అట్లా మనకి దీంట్లో కూడా వీటిలో కింగ్, క్వీన్ అని, సోల్జర్స్ అని, ఓకే, సో అట్లా ఉంటుంది. ఓకే, కింగ్, క్వీన్, లేకపోతే హనీబీస్లో చూసుకున్నట్లయితే డ్రోన్ అని, ఓకే, సో అట్లా మనకి డిఫరెంట్ క్యాస్ట్ సిస్టమ్స్ ఉంటాయి, దాన్ని సోషల్ సిస్టమ్ అని అంటాం. సో అది మనం ఎక్కువగా హైమినాప్టెరా క్రమానికి చెందినటువంటి ఇన్సెక్ట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అరిస్టేట్ టైప్ ఆఫ్ స్పర్శ శృంగాలు, అంటే టైప్ ఆఫ్ యాంటీనా. అరిస్టేట్ టైప్ ఉన్నటువంటి యాంటీనా అనేది మనం దేంట్లో చూడొచ్చు అని అంటే డిప్టెరా క్రమానికి చెందినటువంటి ఏవైతే ఉన్నాయో ఈగలు, దోమలు, అవన్నిట్లలో కూడా అరిస్టేట్ టైప్ ఆఫ్ యాంటీనా ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఉండేటువంటి ఈగలో ఉండేటువంటి ముఖ భాగాలు ఏంటి అని అంటే స్పంజిక చూషక ముఖ భాగాలు. సో మీకు ఎక్కువగా అగ్రిసెట్లో చూసుకున్నట్లయితే ఈగలో అండ్ స్పెసిఫిక్గా ఒక ఇన్సెక్ట్ సీతాకోకచిలుకలో ఎలాంటి టైప్ ఆఫ్ ముఖ భాగాలు ఉంటాయని ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఎక్కువగా ముఖ భాగాలు ఇంపార్టెంట్ అండ్ టైప్ ఆఫ్ యాంటీనా ఏవైతే స్పర్శ శృంగాలు ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి డిప్టెరాకి సంబంధించి ఇంకొక బిట్ ఏంటి అని అంటే మనకి వెనుక జత రెక్కలు అనేవి క్షీణించబడి ఉంటాయి. ఓకేనా, రెడ్యూస్డ్ వింగ్స్ ఉంటాయి డిప్టెరాలో. ఫస్ట్ జత రెక్కలు కరెక్ట్గానే ఉంటాయి, రెండవ జత రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి క్షీణించబడి ఉంటాయి. సో వాటిని మనము హాల్ట్ ఇయర్స్ అని అంటారు. సో మనకి బిట్ ఎలా అడుగుతారంటే హాల్ట్ ఇయర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆర్డర్ అని అడగొచ్చు. లేకపోతే డిప్టెరాకి చెందినటువంటి క్రమానికి చెందిన కీటకాల్లో క్షీణించిన వెనుక జత రెక్కలను ఏమని అంటారని అడగొచ్చు. సో డిఫరెంట్ టైప్స్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి అడుగుతూ ఉంటారు. సో మనకి ఏది ఫ్రేమ్ చేసినా మనం మొత్తం నేర్చుకున్నట్లయితే ఏదైనా రాయొచ్చు ఫ్రెండ్స్. హాల్ట్ ఇయర్స్ దేంట్లో ఉంటాయంటే డిప్టెరా అని రాయొచ్చు. డిప్టెరాలో రెండవ జత క్షీణించిన రెక్కలను ఏమంటారంటే హాల్ట్ ఇయర్స్ అని రాయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకా మనకి ఏమంటారు అని అంటే రెండింటికి మధ్యలో ఒక ముఖ భాగం ఉంటుంది. ఓకే, దాన్ని డిప్టెరాలో టిలీనియం అనే నిర్మాణం మనం అబ్జర్వ్ చేయొచ్చు, టిలీనియం. ఓకే, సో ఇది మనకి ఎక్కువగా డిప్టెరన్స్లో చూస్తాము, టిలీనియం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బొద్దింక శాస్త్రీయ నామం.
ఏదైతే కాక్రోచ్ ఉందో దాని శాస్త్రీయ నామం వచ్చేసి పెరిప్లనేటా అమెరికానా. పెరిప్లనేటా అమెరికానా. ఓకేనా. సో ఇవి బొద్దింక యొక్క శాస్త్రీయ నామం. ఓకే, సో ఇవి ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ నుంచి లేకపోతే ఈ సబ్జెక్ట్ నుంచి అయినా ఇంకొన్ని బిట్స్ నేను చేసి మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.